श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహదోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడు సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి ఫలితాలంతా కూడా చైత్రమాసంలో పంచగ్రహ కూటమి సమయంలో ఏ రకంగా ఉంటుందో చూసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని బుధ రాహు సూర్య సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం గోచార చక్రవశాత్తు ఈ రకంగా ఉంది. మీ యొక్క కర్కాటక రాశిలో ఏప్రిల్ 3, 4 తారీఖులో అంతా కూడా నీచస్థానంలో కర్కాటక రాశిలో అంగారకుడు సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తారీఖు దాకా వృషభ రాశిలో సంచారం చేయడం మరియు మిథున రాశిలో అంతా కూడా మే నెల 15వ తారీఖులో మారడం వల్ల రాశి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క చైత్రమాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు, శ్రమతో కూడిన సంపాదన, వ్యయప్రాసాలు చూసుకోవడం, వ్యాపారంలో అంతా కూడా ఒడిదుడుకులు ఉండడం, శ్రమతో కూడిన సంపాదన శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పడం, పెట్టుబడులంతా కూడా సమయానికి డబ్బు అందడం శ్రేయస్కరంగా ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా వక్రగతిలో సంచారం చేయడం వల్ల బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో చికాకులు, ఈ యొక్క పెడిపొప్పులు కానీ కోప ఆవేశాలు కానీ ఉండడం కానీ, వాహన ప్రమాదం అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు మీరంతా కూడా అంగారకుడు నీచస్థానంలో ఉండడం వల్ల కొంచెం వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా తీసుకొని ప్రశాంతంగా నడపడం వల్ల ప్రమాదం నుంచి బయటపడుతూ ఉంటారు. నిత్యమంతా కూడా ఈ యొక్క కూష్మాండాన్ని అంతా కూడా తీసుకొని దిష్టి అంతా కూడా తీసేసిన తర్వాత వాహనాలంతా కూడా నడపడం వల్ల వాహనానికి మీరు నడపడం వల్ల వచ్చే దిష్టి అంతా కూడా పోయి వాహనం అంతా కూడా మీకు ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్ర ఆరాధన చేసుకోవడం. పుణ్యక్షేత్రం అంటే ప్రధానంగా అరుణాచలేశ్వర క్షేత్రం అంతా కూడా ఈ నెలలో దర్శనం చేసుకోవడం వల్ల ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల మాత్రమే మీకంతా కూడా కోటి రెట్లు అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అఖండమైన జీవితం జీవిస్తారు. ఆ అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించడానికి లభిస్తుంది. మీకంతా కూడా లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. అన్నదానం చేయించండి. దేవాలయ ప్రాంగణంలో గోమాత సేవని ఎవరైతే ఆచరించుకుంటారో అఖండమైన లక్ష్మీ
లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. బొబ్బర్లంతా కూడా శుక్రుడికి దానం చేసుకోవడం వల్ల ప్రీతిగా, మరియు తెల్లటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తమికి మహావిష్ణువు స్వరూపంగా ఉంటారు కావున వస్త్రం అంతా కూడా దానం చేసుకోవడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తుంటారు. అన్నాభిషేకం అంతా కూడా శివాలయంలో చేయించడం వల్ల ప్రదోషకాలంలో అన్నాభిషేకం చేసిన అన్నానంతా కూడా దధ్యాన్నంగా నైవేద్యం పెట్టి అందరికీ వితరణ చేయడం వల్ల అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం, అపముచ్చు దోషాలంతా కూడా తిరిగిపోతాయి. అఖండమైన ఆరోగ్యము, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ నెలలో మీకంతా కూడా రాజయోగం ఉన్నది. మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన మరియు గ్రహాల యొక్క స్థితిగతులంతా కూడా మిశ్రమంగా ఉన్నాయి కావున, గ్రహ కలికలంతా కూడా కొన్ని ఎక్కువ గ్రహాలన్నీ కూడా ఒకటే స్థానంలో ఉన్నాయి కావున మిశ్రమైన ఫలితాలతో పాటు శ్రమతో కూడిన సంపాదన, సమయానికి డబ్బులు అందడం, అప్పులు కూడా చేస్తూ ఉంటారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి నిత్యమంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుంది. కందులు దానం చేసుకుంటే కనుక అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా దత్తాత్రేయ ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ నమః, స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః, జయ గురు దత్తాత్రేయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం నిత్యమంతా కూడా లభిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధనలో భాగంగా శనగలంతా కూడా నైవేద్యం పెట్టి వితరణ చేయడం వల్ల అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు. శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి తిలలు దానం చేసుకోండి, ఆనందమైన జీవితం జీవిస్తారు. కూష్మాండ దానాన్ని చేసుకోవడం వల్ల, కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దీపాన్ని పెట్టడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ దేవాలయంలో భస్మాభిషేకం చేయించడం వల్ల స్వామివారికి అంతా కూడా అపముచ్చు దోష నివారణ జరుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. నిత్యమంతా కూడా దైవతారాధన చేసుకోవడం వల్ల, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. 11 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ నిత్యమంతా కూడా చేసుకోవడం వల్ల, శనివారం రోజున పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పుష్పాలతో పూజ చేసుకోవడం వల్ల, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల, విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం వల్ల, కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యమంతా కూడా దేవతారాధన చేసుకోండి. కులదేవతారాధన శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. బీదవాళ్లకంతా కూడా వస్త్రదానాన్ని దానంగా ఇవ్వండి. తద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకంతా కూడా నూతన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఎవరైతే సినీ రంగంలో ఉండేవాళ్ళు రాజశ్యామల యజ్ఞాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల మీకు జన్మజాతకం నుండే శుక్రదోషం అంతా కూడా తీరిపోయి మంచి అవకాశాలు, మంచి పేరు ప్రఖ్యాతలు, మంచి కీర్తి అంతా కూడా లభిస్తుంది కావున సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో, చైత్ర మాసంలో, ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ, మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణ బాధలు, రుణ దుఃఖాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం, జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి.
తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాడు తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమః.